భాగ్యనగరానికి బతుకుదిరి కోసం వచ్చిన తొలి రోజుల్లో కాలే కడుపుకు మండే గంజి అన్నట్టుగా ఎన్నో ఇబ్బందులను అధిగమిస్తారు. అలా సినిమా అవకాశాల కోసం ఎదురుచూసి ఆకలిని మర్చిపోయిన ఓ దర్శకుడు. సార్, ఓపెన్ చేస్తే హీరో. ఇంకో వారం చూస్తాను, రెంట్ ఇస్తే సరే, లేకుంటే రూమ్ కాల్ చేయి. ఏంట్రా కొత్త స్తమానం ఏదో రాస్తూ ఉంటావు? ఇవి నీ కడుపు కన్న పెడతాయారా? నానా ఆ పేడ అలా అవుతావేంటి అన్న? ఇది నా భవిష్యత్తు నాన్న, ఇది నా భవిష్యత్తు నాన్న, ఇది నా భవిష్యత్తు నాన్న. మీ సినిమా వాళ్ళకు రూమ్ ఇవ్వడం నా బుద్ధి తక్కువ. మీరు కథలు సినిమాలుగా తీస్తారు, మీకేమైనా ప్రాబ్లం వస్తే అవే కథలు మాకు చెప్తారు. మన సమాజంలో ఉన్న పెద్ద వ్యాధి ఇదే. డైరెక్షన్ అంటూ పిచ్చి పిచ్చి ఆలోచనల్ని మానే. ఆల్రెడీ నేను ఒక జాబ్ చూశాను, వెళ్ళి జాయిన్ అవ్వు. మా డాడీతో మాట్లాడి పెళ్లి చేసుకుందాం. ఒక మనిషిని ఎంకరేజ్ చేయాలి కానీ డిస్కరేజ్ చేయకూడదురా. అరే, మా నాన్న ఒక బిజినెస్ మ్యాన్. సినిమాపై ఉన్న ప్యాషన్తో సినిమా నిర్మించాడు. అది కాస్త డిజాస్టర్ అయింది, అయినా సినిమాలపై పిచ్చిపోలేదురా. అదిరా ప్యాషన్ అంటే, అదిరా ప్యాషన్ అంటే, అదిరా ప్యాషన్. సార్, క్లైమాక్స్లో హీరోయిన్ చనిపోయింది. ఏంటి, హీరోయిన్ చనిపోతుందా? రే, ఎప్పుడు అమ్మాయిలతో ముద్దు పెట్టించుకోవడం, అప్పుడప్పుడు కొట్టించుకోవాలరా. అవును సార్, ఎందుకంటే ఇది నా రియల్ స్టోరీ.